నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీళ్ళు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్. రైట్. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకే నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం. అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి మరి వ్యయంలో ఇన్ని గ్రహ కూటమే ఏర్పడటం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు? కొద్దిగా ఏదైతే కూటమి అనేది ఉందో మిథున రాశి మీద ఇంపాక్ట్ 2 రకాలుగా ఎక్కువ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఉపయోగపడే గ్రహాలన్నీ కూడా వ్యయంలో ఉండడం. అంటే ఇక్కడ ఎవరైతే మిథున రాశికి అధిపతి ఉంటాడో బుధుడు వ్యయంలోనే ఉంటాడు. తర్వాత సంపాదన లేదా మన ఏమంటాము సంపాదన కారకుడు కూడా వ్యయంలోనే ఒక 2 రోజులు ఉంటాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శక్తి సంపదకి ఎవరైతే కారకుడు అయితే రవి ఉంటాడో ఆయన వ్యయంలో ఉంటాడు. తర్వాత వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన వాడు, భార్యకి సంబంధించిన వాడు ఎవడైతే ఉంటాడో ఆయన వ్యయంలో ఉంటాడు. సో వచ్చి బలం ఉన్నది ఏంటి అంటే కనుక లాభాధిపతి లాభస్థానంలో ఉంటాడు. సో కుజుడు. అందుకని అదొకటి. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మొత్తానికి ఏదో విధంగా బయటపడ్డాము అనేది అయితే అనిపించుకుంటారు. కానీ ప్రతిదీ సమస్య. అంటే సపోజ్ ఉన్నటువంటి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం భయపడాలేమో అన్నట్టుగా డాక్టర్లు చెప్పచ్చు. కానీ లాస్ట్ మినిట్లో రిపోర్ట్లు చూసి ఏం పర్వాలేదమ్మా అంటే ముందు ప్రతి దాంట్లో ఒత్తిడి ఇలానే ఉంటుంది. ఉద్యోగం తీసేస్తారేమో అన్నట్టు ఉంటుంది. ఎందుకని మంచిది నీకు మీద నెగిటివ్ ఉంది అని చెప్పి చెప్పచ్చు మన తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్. ఆ 2-3 రోజులు పిచ్చ టెన్షన్ ఉంటుంది. కానీ చివరి నిమిషంలో పర్వాలేదు నిన్ను ప్రస్తుతానికైతే ఉంచారు, ఫైర్ చేయట్లేదు. ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో విధంగా బయటపడటం అనేది అయితే ఉంటుంది. కానీ వీళ్ళకి ఏమంటామంటే ఈ నెలంతా కూడా దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్. ప్రతి దాంట్లో పిల్లలతో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సంతాన కారకుడు వ్యయంలోనే ఉంటాడు. ఎలా చూసినా బుద్ధి కారకుడు కూడా మరి వ్యయంలో పడినట్టే. అందుకని ప్రతి విషయంలో కూడా కొంత ఇలా అయోమయ స్థితి అనేది కూడా కొద్దిగా ఎక్కువ వెంటాడటం అనేది ఉంటుంది. ఇంకా తర్వాత రెండోది ఏంటంటే ఎవరైనా గనక ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తే మనం ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం, లేదు ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోదాం. ఇలా మార్పుల కోసం ఎవరైనా కనుక అన్వేషణ చేస్తున్నట్టయితే కనుక ఇదే రైట్ టైం ఈ జూన్ నెల. సో ఈ జూన్ నెల అందుకు వీళ్ళకైతే కనుక ఉపయోగపడటం అనేది అయితే కనుక ఉంటుంది. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ 14వ తారీఖు దాటిన తర్వాత మరింత మంచిది. 14 లోపు కొద్దిగా సంయమనంగా వెళ్ళటం అనేది అవసరం. 14వ తారీఖు తర్వాత మాత్రం మంచి ఫలితాలు కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ కవులు కళాకారులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇక్కడ కవులు కళాకారులు అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక ఈ మిథునానికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. సో అందుకని మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, తులారాశిలో జన్మించిన వాళ్ళు కానీ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువ ఈ కళలకు సంబంధించింది ఏదో ఉన్నా సరే కొంతవరకు రానింపుడు. మళ్ళీ తర్వాత అదే రకంగా కొంతవరకు మీన రాశి వాళ్ళకి ఉంటుంది. ఇది ఇక్కడ మిగతా 3 రాశులు ఎంతో కొంత వాళ్ళ యొక్క కళల్ని ప్రదర్శించగలుగుతారు. కానీ మీన రాశి వాళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో ప్రదర్శించగలుగుతారు, వాళ్ళకి మంచి ఉన్న టాలెంట్ ఉన్నా కానీ. సో ఇక్కడ ఈ టాలెంట్ ఏదైతే ఉంటుందో 14వ తారీఖు తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా వర్కౌట్ అవ్వడానికి అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా వాళ్ళు ఇటు కళా రంగంలో ఉన్న వాళ్ళు బయటకు రావడానికి ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక వ్యాధుల్లోకి వచ్చేప్పటికి ఇందాక చెప్పుకున్నాను, ఇక్కడ ఈ రకంగా వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు వీళ్ళకి లాభంలో ఉంటాడు. కుజుడే వీళ్ళకి జాతకానికి కొంతవరకు అనారోగ్య కారకుడు. కాబట్టి ఈ
శిరస్సుకి సంబంధించిన అంటే తలపోట్లు గానీ, తర్వాత జీర్ణ వ్యవస్థ మీద వచ్చే రోగాలు గానీ, ప్రస్తుతానికైతే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కనుక ఈ ఆహార పానీయ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. పరిహారాలు ఏం చేసుకోవాలండి? రైట్. తప్పకుండా ఇక్కడ పరిహారాలైతే గనుక ఖచ్చితంగా మనం కుజుడికి సంబంధించినవే చేసుకోవాలి కాబట్టి, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గంధం కలిపి స్నానం చేయటం అనేది చాలా అవసరం. అలా చేస్తే గనుక కొంతవరకు వారి వారి యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం అనేది ఉంటుంది. ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా కూడా సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఓం బ్రహ్మ, ఓం బ్రహ్మ, ఓం బ్రహ్మ అనేది నిత్యం జపించడం వల్ల కూడా వీరికొచ్చే ఇబ్బందులైతే తగ్గుతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ. తప్పకుండా. నమస్తే.